ఫ్రెండ్స్, ఫేస్ మీద గాయమైన ఈ విక్టిమ్ డాగ్ ఉంది కదా, దీనికి మెడికేషన్ ఎలా ఇస్తాను అనేది చూడండి. మొదట ఆ ట్యాబ్లెట్ని పౌడర్ చేసేసి ప్లేట్లో వేసేసి ఈరోజు తయారు చేసిన ఆ స్వీట్ని దాని మీద పోసేసాను అనమాట. ఆ స్వీట్ ఎలా తయారు చేశాను వీడియో ఉంది చూడండి. అలా ఆ ట్యాబ్లెట్ ఆ స్వీట్లో కలిసిపోయి మొత్తం తినేసింది అనమాట. సో టాబ్లెట్ ఒక చిన్న పార్టికల్ కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం చక్కగా కడుపులోకి వెళ్ళిపోయేలాగా ఆ స్వీట్ మొత్తం తినేసింది. సో ఒక్కొక్కసారి ఏమో బిర్యానీలో చికెన్ పెట్టేసి ఒక చికెన్ పీస్లో పెట్టి ఆ పీస్ని పైన పెడతాను, తినేస్తుంది. కొన్నిసార్లు ఏమో పౌడర్ చేసేసి ఆ పౌడర్లో మిల్క్ పోసేసి ఆ మిల్క్ ఇస్తాను, తినేస్తుంది, తాగేస్తుంది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాసెస్లో దీనికి మెడికేషన్ ఇస్తాను అనమాట. ఆ ఫేస్ మీద అయిన గాయానికి మాత్రం రోజు పసుపు వేస్తాను, దానివల్ల అది యాంటీబయాటిక్గా పనిచేస్తుందని. చక్కగా అది ఆ స్వీట్ మొత్తం కొంచెం కూడా లేకుండా మొత్తం తినేసింది. ఇంకా దాని ద్వారా ఆ ట్యాబ్లెట్ అంతా దాని పొట్టలోకి వెళ్ళిపోయింది. చూడండి, గాయం చాలా వరకు తగ్గింది, చాలా వరకు 50% క్యూర్ అయిపోయింది. చుట్టూ బ్లాక్గా వచ్చేసి అది తగ్గటానికి రెడీ అవుతుందన్నమాట. ఆ గాయంలో నుండి వచ్చే నీరు కూడా చాలా వరకు తగ్గింది. పూర్తిగా తగ్గిన తర్వాత దాని ఫస్ట్ వీడియో కూడా నేను షేర్ చేస్తాను, చూద్దరు కానీ. చక్కగా ప్రతిరోజు అసలు ఇది కనపడదండి, ఎక్కడెక్కడో వెళ్తుంది. దీన్ని వెతకటానికే నాకు 1/2 అవర్ 1 అవర్ టైం పడుతుంది అనమాట. అయినా కానీ వెతికి దీనికి ఫుడ్ ఇస్తా అనమాట. చూడండి, కంప్లీట్గా తినేసింది. ఆ గాయం మీద పసుపు వేసేసాను పడుకొని ఉన్నప్పుడు. ఆ స్వెల్లింగ్ అంతా తగ్గింది. ఫేస్ అసలు చాలా స్వెల్లింగ్ వచ్చింది ఫస్ట్ చూసినప్పుడు. ఆ స్వెల్లింగ్ అంతా తగ్గింది, బాగుంది. 2 ఐస్ మధ్య అయితే ఇంత లావున ఉబ్బిపోయి ఉందన్నమాట ఫస్ట్ డే నేను చూసినప్పుడు. ఇప్పుడు అదంతా తగ్గిపోయింది. ఫేస్ అయితే ఎలా ఇంత లావున ఉంది, ఇప్పుడు అదంతా క్యూర్ అయిపోయింది. ఇంకా దానికి ఒకవేళ ఆకలిగా ఉందేమోనని చెప్పేసి కొంచెం పెడిగ్రీ కూడా పెట్టాను. అయితే పెడిగ్రీ అంతగా తినలేదు. నేను వెళ్ళిన తర్వాత అయినా ఆకలేస్తే తింటలే అని కొంచెం దానికి పెడిగ్రీ కూడా ఇచ్చి వెళ్ళాను అనమాట. బట్ ఎనీహౌ అదైతే నెమ్మదిగా క్యూర్ అవుతుంది. ఇంకొక 1 వీక్ 10 డేస్లో అది మొత్తం క్యూర్ అయిపోద్దని చెప్పేసి అనుకుంటున్నాను.